బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా కుమారుడు ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఢిల్లీ ఏమన్నా దగ్గరగా ఉందా? 3 రోజులైంది, లగేజ్ ఎక్కడుందో చెప్పమంటే సమాధానం చెప్పే నాదుడే లేడు. వేరే ఎయిర్లైన్స్ కి టికెట్ ని ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నా కానీ పట్టించుకోవటం లేదు. నేను ఇంటికి వెళ్ళాలి, చాలా ఎమర్జెన్సీ, కానీ ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏ ప్రయాణికుడిని కదిలించినా ఇదిగో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇంత చెత్త ఎయిర్లైన్స్ ను ఇంతవరకు చూడలేదని ప్రయాణికులు నిందిస్తున్నారు. 1000కి పైగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. हो गया इंडिगो और मेरा घर पे जाना बहुत ज़रूरी है। घर पे प्रोग्राम है और ये लोग कोई सुनवाई भी नहीं कर रहे हैं। मैं इनको कह रहा हूँ फ्लाइट जो चेंजिंग है वो दे दो, वो भी नहीं दे रहे हैं। दूसरी कंपनी की दे दो, वो भी नहीं दे रहे हैं। और मैं जयपुर की दे दो, जयपुर की नहीं दे रहे हैं। उधर की जो आसपास की जो है कहीं की भी दे दो, कहीं की भी नहीं दे रहे हैं। और हम सुबह से यहाँ परेशान हो रहे हैं। ये उसके पैर में फ्रैक्चर है और आप इधर एयरपोर्ट पे आए हैं तो ये फ्लाइट कैंसिल बता रहे हैं। इसका समाधान क्या होगा बताओ? इमरजेंसी क्या है? इमरजेंसी के लिए तो फ्लाइट से जा रहे हैं, अभी कोई रिस्पॉन्स ही नहीं मिल रहा है इधर से। मेरा कोई काम ही नहीं है। मछलीपट्टनम से दिल्ली कैंसिल होगा नहीं होगा आपको देना पड़ेगा। 3వ తారీఖు వచ్చారండి మా దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి. హైదరాబాద్లో అది చెక్ ఇన్ అయిపోయి కస్టమ్స్ అయిపోయి తీసుకొచ్చారు. ఒక బ్యాగ్ మిస్ అయింది, వీళ్ళు వేయలేదు. ఆ ఒక్క బ్యాగ్ ఎక్కడుందో చెప్పడానికి దాంట్లో హార్ట్ పేషెంట్స్ ఆయన. ఆ మెడిసిన్స్ ఇక్కడ దొరకసావట్లేదు. ఆయన 3 రోజుల నుంచి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఏం పరిస్థితి అయితే చెప్పట్లేదు. కొన్ని బ్యాగ్ అన్నీ చెప్పాం ఎక్కడున్నాయి ఏంటని. బ్యాగ్ ఎక్కడుందో చెప్తే నేను హైదరాబాద్లో తెచ్చుకుంటానని చెప్పట్లేదు. గంట సేపు నుంచి ఇక్కడ నుంచున్నాను. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకే చెప్పట్లేదు సమాధానం. మేము ఎవరికి చెప్పాలి? కొన్ని ఎక్కడుందో చెప్తే మేము తీసుకుంటాం. స్కూల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంది రేపు, దానికోసం మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసాం. ట్రైన్లోకి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైట్స్ అన్ని ఢిల్లీకి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. మీరు ఏదైనా ఉంటే ఆల్టర్నేషన్ చూసుకోమని చెప్తున్నారు. ఏమన్నా దగ్గర ఢిల్లీ ఏమన్నా ఇంత దారుణంగా ఇప్పుడు పక్క కౌంటర్లో ఎయిర్ ఇండియా ఉంది కనుక్కోండి అని చెప్పారు. 67 రూపాయలు 5 o'clockకి ఫ్లైట్ ఉందని చెప్పారు. 67,000 రూపాయలు. 67 రూపాయలు ఒక పర్సన్ పెట్టుకుని వెళ్ళే పరిస్థితి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది పరిస్థితి. ఏం ఎగ్జామ్ సార్? మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఏ క్లాస్ అవుతున్నారు సార్? 6th క్లాస్కి ఎంట్రన్స్. అది ఏ ఊరు సార్? మాది భద్రాచలం. ఆన్లైన్ క్లాసు తీసేసుకున్నాడు మా వాడు. సాయంత్రం కోసం తీసేసుకొని తీరా ఇక్కడికి వచ్చేసరికి కాల్ చేసి ఫ్లైట్ మిస్ అయింది క్యాన్సిల్ చేశారండి అని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఎప్పుడు క్యాన్సిల్ అయింది సార్ ఫ్లైట్? ఇవాళ క్యాన్సిల్ చేశారు సార్. మేము బుక్ చేసి 6 రోజులు. 6 నుంచి మీకు సమాచారం లేదు? సమాచారం ఏం లేదు. జనరల్గా ఉంటుందని అనుకున్నాం. మరి ముందు 2 days మళ్ళీ ఇస్తే కానీ మేమేమైనా కానీ చేయడానికి బాగుండేది. ఇప్పటికిప్పుడు అంటే నేను కనీసం వందే భారత్ చూద్దామన్నా కానీ ట్రైన్ లేదు ఇప్పుడు ఢిల్లీకి. 22 hours వెళ్ళాలి ఢిల్లీకి. ఎంత ఫాస్ట్ వెళ్ళాలి? అది పోనీ వేరే ఫ్లైట్లోకి వెళ్దామంటేనేమో 25,000 47,000 అట్లా 35 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ ఎవరు ఇవ్వాలి సార్? వాళ్ళు ఏమంటున్నారంటే మేమేం చేయలేమండి, మేము నిమిత్తం మాత్రం మేము ఎంప్లాయీస్ అని మాట్లాడుతున్నాం సార్. అది పరిస్థితి. అలాంటప్పుడు ఎందుకండి ఇట్లాంటి పెట్టడానికి? మీరు బంద్ చేయడం వల్ల వాళ్ళు హైక్ చేసేసారు రేట్లు. అది పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, వాళ్ళు కంపల్సరీగా ఆల్టర్నేషన్ ఏం చేస్తారో తెలియదు. మేము ఢిల్లీకి వెళ్ళేటట్టుగా అయితే వాళ్ళు ఆల్టర్నేషన్ చేయాలంటున్నాను. మరి దీనికి మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చూడాలి సార్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కాబట్టి మీరు మినిస్టర్ గారు దయచేసి ఇట్లాంటి పరిస్థితుల్ని ఎమర్జెన్సీ టైంలలో దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్న షాకింగ్ దృశ్యాలే గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా కనిపిస్తున్నాయి. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లవలసిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
బొంబాయి, ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానాలు సైతం షెడ్యూల్ టైంకి చేరకపోవడంతో ప్రయాణికులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ లగేజీలు ఎప్పుడు వస్తాయో తెలియక టార్చర్ అనుభవిస్తున్నామని పలువురు వాపోతున్నారు. తమ ప్రయాణాన్ని ఎప్పటికీ కన్ఫర్మ్ చేస్తారో చెప్పాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు ఎయిర్పోర్ట్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, 4 రోజుల నుంచి కూడా ఇండిగో విమాన సంస్థకు సంబంధించి దాదాపు 550 విమానాలు రద్దు కావడంతో అటు దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అయింది. పూర్తిగా ఈ ఇండిగో విమాన సంస్థ చేస్తున్న నిర్లక్ష్యం మీద కొంత సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే 4 రోజుల్లో పూర్తిగా వీటిని మొత్తం కూడా చక్కదిద్దుతామంటూ కూడా అటు ఇండిగో ఎయిర్లైన్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికి కూడా 4 రోజుల నుంచి ప్రయాణులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు ఇయర్ ఎండ్ కావడం, క్రిస్మస్ రావడంతో పాటు పూర్తిగా అటు విద్యార్థులకు సంబంధించి కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళడం, అందరూ కూడా పూర్తిగా ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని ఎయిర్ ఇండియా ఇండిగోకి సంబంధించి పూర్తిగా ఆ విమానాలు రద్దు కావడం కొంత చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి దాదాపు 550 వరకు కూడా ఇప్పటి వరకు కూడా విమానాలు రద్దు అయింది. దానికి సంబంధించి ఇండిగో సంస్థ కూడా ఒక కీలక ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంట్రీ అయింది. పూర్తిగా ఎవరైతే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన టికెట్లు రేపు సాయంత్రం, టికెట్లకు సంబంధించిన అమౌంట్ రేపు సాయంత్రం 8 గంటల లోపు కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ కూడా 48 అవర్స్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ కూడా పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒక కమిటీని కూడా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ ప్రయాణికులకు సంబంధించిన ఇబ్బందుల కొరత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఇండిగో విమానాలు రద్దు కావడంతో మిగిలిన ఎయిర్లైన్స్ అనేది కూడా ఒక్కసారిగా అటు టికెట్ల రేటు పెంచడం కూడా కొంత ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఆ ప్రయాణికులు కూడా తమ ఎక్స్పోస్ట్లో కూడా పెడుతున్నారు. అంటే టికెట్లు భారీ స్థాయిలో పెరగడం, పూర్తిగా అటు బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి, పూణేకి సంబంధించిన ఏరియాలకు వెళ్ళడంతో పాటు దాదాపు హైదరాబాద్ నుంచి గన్నవరానికి దాదాపు 18,000 రూపాయల వరకు కూడా టికెట్ వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇండిగో విమానాలు అనేది కొంత రద్దు కావడంతో దీన్ని ఆసరాగా తీసుకొని మిగతా ఎయిర్లైన్స్ కూడా టికెట్లు పెంచడం అటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు అటు పిటిషన్ కూడా దాఖలైన పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా ఇండిగో సంస్థ 2024కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన గైడ్లైన్స్ తీసుకురావడంతో కొంత సిబ్బందికి కావచ్చు, పైలట్లకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల అది ఇండిగో విమాన సంస్థ అనేది అలర్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా అటు పైలట్కి సంబంధించి గతంలో 36 గంటలు వాళ్ళకి రెస్ట్ అవర్గా ఉండేది, తర్వాత వారంలో ఒకరోజు వీక్ ఆఫ్గా ఉండేది. దాన్ని 48 గంటలకు పెంచడం, అంతేకాకుండా నైట్ ల్యాండింగ్ అనేది గతంలో 4 సార్లు ఉండేది. దాన్ని ఇప్పుడు నవంబర్ నుంచి కూడా 2 సార్లు నైట్ ల్యాండింగ్కి కొన్ని మార్పులు చేయడంతో పూర్తిగా ఈ సిబ్బంది కొరత అనేది ఇండిగో విమాన సంస్థలో ఏర్పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ దేశంలోనే అతిపెద్ద విమాన సంస్థగా కూడా ఇది ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ మార్పుల వల్ల కొంత సిబ్బంది కొరత వల్ల పూర్తిగా అనేది ఇప్పుడు దాని ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు ఈ రెండు కావటం, దాంతో క్రిస్మస్ పండుగ రావటం, అలాగే విద్యార్థులకు సంబంధించి విదేశాలకు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు హైదరాబాద్ కావచ్చు, గన్నవరంలో కూడా అనేక మంది ప్రయాణికులు అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అటు రైల్వే శాఖ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. ఏదైతే మొత్తం రైల్వే శాఖకు సంబంధించి 550 విమానాలు ఇండిగోవి రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రైల్వే శాఖ ఇప్పటికే పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 37 ప్రీమియర్ రైళ్లలో 116 కోచ్ను కూడా ఇప్పటికే పెంచింది. ఇక 18 రైల్లో ప్రయాణికులకు సంబంధించిన సామర్థ్యాన్ని అటు దక్షిణ రైల్వే శాఖ కూడా పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఇక 3 కీలక రైల్లో స్లీపర్ కోచ్లకు సంబంధించి అటు తూర్పు రైల్వే శాఖ కూడా పెంచడం జరిగింది. ఇక 8 రైళ్లలో థర్డ్ క్లాస్ ఏసీలు పెంచడం అటు తూర్పు రైల్వే శాఖ పెంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా 10 రూట్లలో ఇవాళ నుంచి ప్రత్యేకమైన రైళ్లను కూడా అటు రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. మొత్తం రేపు 10వ తారీఖు వరకు కూడా ప్రయాణికులకి ఇబ్బందులు లేకుండా వాళ్ళు స్వదేశాలకు వెళ్ళడానికి, వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళడానికి పూర్తిగా అటు రైల్వే శాఖ పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం 10వ తారీఖు వరకు ప్రత్యేకంగా రైల్వే శాఖ కూడా రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు ఇండిగో కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రయాణికులకు సంబంధించి వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్కి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తాము. అంతేకాకుండా పూర్తిగా 4 రోజుల్లో ఈ ఇండిగో విమానాలకు సంబంధించి
మళ్ళీ సిబ్బంది కొరత లేకుండా మళ్ళీ అందుబాటులోకి ఉండే విధంగా కూడా తీసుకొస్తామంటూ కూడా ఇండిగో కూడా సంస్థ కూడా కొద్దిసేపు ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఇటు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. పూర్తిగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అలాగే ఏదైతే ఇండిగో విమానాలు రద్దు కావడంతో మిగతా ఎయిర్లైన్స్లు అనేది కూడా ఎక్కువ టికెట్ల రేట్లు అమ్మకూడదంటూ కూడా ఇప్పటికే సీరియస్గా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే నార్మల్ డేస్లో టికెట్లు విమాన టికెట్ ఎలా ఉంటాయో ఆ ప్రైజ్కే ప్రయాణికులకి టికెట్లు అందించాలి. అంతేగాని ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఆసరాగా తీసుకుని అటు ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇండిగో విమానానికి సంబంధించిన సంక్షోభం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా మరొక 4 రోజుల్లో పూర్తిగా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఇండిగో సంస్థ అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. శ్రావణి అయితే ఇప్పటికే టికెట్ల రేట్లు పెంచిన పరిస్థితి కూడా చూసాం. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా అయితే చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే నార్మల్ డేస్కి సంబంధించిన టికెట్లు ఒకలా ఉంటాయి, ఇలా ఉంటప్పుడు అయితే పూర్తిగా ఉంది. ప్రస్తుతానికి ఇవాళ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన టికెట్ ప్రైస్ చూసుకుంటే అటు కోల్కతా నుంచి ముంబై వెళ్ళడానికి 90,000 రూపాయల వరకు కూడా టికెట్ వసూలు చేసినట్టుగా అటు ప్రయాణికులు చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్ళడానికి దాదాపు 90,000 రూపాయలు టికెట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా విమానం టికెట్ ధర దాదాపు 84,485 రూపాయలు అనేది ఎయిర్ ఇండియా కూడా వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కి వెళ్ళడానికి 25,000 రూపాయలు, అలాగే హైదరాబాద్ నుంచి గన్నవరం రావడానికి దాదాపు 18,000 రూపాయలు. అంటే దాదాపు నార్మల్ డేస్లో ఉండే టికెట్ల రేటు కంటే 3 అనేది ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగినాయని చెప్పుకోవచ్చు. దాన్ని ఆసరాగా తీసుకొని అటు మిగతా ఎయిర్లైన్స్ సంస్థలు కూడా పూర్తిగా అటు ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అటు కేంద్ర విమాన శాఖకు సంబంధించిన అధికారులు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే నార్మల్ డేస్లో ఉన్న టికెట్ను మాత్రమే అలాంటి ప్రైజులు మాత్రమే వసూలు చేయాలంటూ కూడా ఇప్పటికీ దాని మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా పూర్తిగా అటు ప్రయాణికులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇండిగో సంస్థ ఏదైతే అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి కూడా డబ్బులు చెల్లించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కొంత సీరియస్గా చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.